ప్రభుత్వానికి మీకేందంటే ఈరోజు మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు. కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లోనే మనకు రిజర్వేషన్లు కావాలి, మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి 10 సంవత్సరాల క్రితం పంపించారు. కాబట్టి తీర్మానం చేసి పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏముండదు అధ్యక్ష. ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినరో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. దయచేసి తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సర్వే విషయంలో కులగణన అంటే సింపుల్గా మన కులానికి సంబంధించి మన రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి, సేమ్ టైం నేను ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఆ అంశాలు సరిపోతాయి. ఇందులో 56 అంశాలు పొందుపరచడం మూలాన కొంత ఇబ్బంది ఉంది. కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో మీరు 9.69 వరకు చేసి 96.9 మీరు చేసిండ్రు అంటున్న అధ్యక్ష. రేపు ఈ 3.1% కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి. రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే ఇక్కడ 21 లక్షల మంది బీసీలు చనిపోయినారు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఎస్సీలు 1,79,000 మంది చనిపోయినారని, మరి అదేవిధంగా ముస్లింలు 1,66,000 మంది చనిపోయినారు అనేటువంటి ఒక లెక్క కూడా మరి మీకు సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది. దయచేసి అది క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ 2000 సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించద్దు దయచేసి. మేము అటువంటిది ఎట్టుకుంటూ అందుకే అంటే మీకు ఒక మాట తర్వాత అందుకే విమర్శ చేస్తలేదు. నేను విమర్శ చేయాలంటే లేదా పర్లేదు. నేను చెప్పేది ఏంటంటే నేను దయచేసి విమర్శ చేయదలుచుకోలేదు. నేను ఫ్యాక్ట్స్ ఏమైనా ఇప్పుడు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చినటువంటి అంశాలని వచ్చినాయని చెప్తున్నా. నేను చేయాలనుకుంటే వేరే రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది తప్పకుండా